నమస్తే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 65 లక్షల ఎకరాల్లో సాగు చేసేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాలకు బోనస్ ఇస్తుందని చెప్పేసి చాలా మంది కూడా దాదాపుగా 70% సన్న రకాలు మాకు మలవడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా ఈ సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో 35 సంవత్సరాల పైన సుదీర్ఘంగా పనిచేసేటువంటి వరిలో పనిచేసేటువంటి ఎంటమాలజీ పురుగుల శాస్త్రవేత్తలను కనుక చూసుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో మీ వరిలో సాగు చేసేటువంటి నాటేసిన 50 నుంచి 60 రోజుల మధ్యలో మొక్క మొదల దగ్గర అంటే సిఫారసు మేరకు నత్రజని ఎక్కువేసిన తెలిసి తెలవక కాండం దొల్చే పురుగును కానీ మార్కెట్లో లాండా సహోలోత్రిని కానీ అదే రకంగా సైఫర్ మిత్రిని కానీ డెల్టా మైత్రిని కానీ బైపోత్రిని కానీ ఇలాంటి మనం కాండం దొల్చే పురుగును అని చెప్పేసి తెలిసి తెలవక కూడా చాలా మంది సైఫర్ సంబంధించినటువంటి మందులు కనుక కొడితే దోమ ఉధృతి పెరగడానికి అవకాశంతో పాటుగా ఈ అక్టోబర్ సెప్టెంబర్ మాసంలో ప్రధానమైనటువంటి సమస్య దోమ ఉన్నప్పుడు రోజు ఉదయం సాయంత్రం వేళలో మొక్క మొదళ్ళ దగ్గర గమనించుకొని దుబ్బుకు 5 నుంచి 10% దోమలు ఉన్నప్పుడు మనకు సమర్థవంతంగా పనిచేసేది కనుక చూసుకుంటే మార్కెట్లో మనకు డైనటోఫురాన్, ఫైమెట్రోజిన్ కలిపినటువంటి మూల పదార్థం ఎకరానికి 200 గ్రాములు ఇది మనకు బజక్ అని దొరుకుతుంది. లేదు ఇదే మూల పదార్థం మనం డైనటోఫురాన్, ఫైమెట్రోజిన్ అనే మూల పదార్థం మనకు స్కై స్టార్ అని దొరుకుతుంది ఎండోఫిల్ కంపెనీ. ఇలా రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని మీరు పిచికారి చేసుకునేటువంటి అవసరం ఉండాలి. లేదు ఇంకా మాకు చాలా సమర్థవంతంగా దోమ ఇంకా 10 నుంచి 20 దోమలు ఉన్నప్పుడు మార్కెట్లో ట్రైఫ్లోమైజోఫైరిమ్ ఫెక్సలాన్ అని దొరుకుతుంది. అంటే ఇది బ్రాండ్ చూసుకుంటే ఫెక్సలాను, కంపెనీ చూసుకుంటే కాటేవ కంపెనీ. ఎకరానికి 94 ml మనకు 150 లీటర్ నుంచి 200 లీటర్ల మొక్క మొదల దగ్గర పిచికారి చేసుకుంటే దోమ సమర్థవంతంగా జరిపేయడానికి అవసరం ఉండదు. ఇంకా ఈ మధ్య కాలం చూస్తుంటే కొత్తదనమైనటువంటి యొక్క పురుగు మందును తీసుకురావడం జరిగింది. మనకు సుదీర్ఘ పరిశోధన చేసేటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో చూసుకుంటే సింజాంటా కంపెనీ వెస్టోరియా ప్రో ఇందులో ఉన్నటువంటి ట్రైఫ్లోమైజోఫైరిమ్ అదే రకంగా ఫైమెట్రోజిన్ 1 లీటర్ నీటికి 2 ml ఎకరానికి 400 ml ఇది ప్యాకింగ్ కూడా 400 ml ఉంటుంది. సింజాంటా కంపెనీ ఇది మీరు కనుక ఎకరానికి 400 ml కనుక మనం అనుకున్నటువంటి వెస్టోరియా ప్రో సింజాంటా కంపెనీ కొట్టుకుంటే దాదాపుగా 20 నుంచి 30 దోమల్లో కూడా మనకు చచ్చిపోయేటువంటి అవకాశం అనేది 25 రోజుల దాకా మీకు మళ్ళీ దోమ వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి తప్పనిసరిగా మీరు రైతు సోదరులు ఉదయం సాయంత్రం వేళలో గమనించుకోవాలి. సైఫర్ సంబంధించినటువంటి మందులు మనకు ప్రొఫినోపాస్ కానీ లాండా సవలుత్రిని కానీ క్లోరాన్ మనకు బైపోత్రిని కానీ డిఫరెంట్ సంబంధించినటువంటి 50% క్లోరోల్ కానీ డెల్టా మైత్రిన్ ఇలాంటి మందులు కనుక తెలిసి తెలియక వాడినప్పుడు చాలా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కీలక దశలో మీ కంకి బయటకు వచ్చి కోతకు వచ్చేంత వరకు 50 రోజుల నుంచి ఉదయం సాయంత్రం వేళలో గమనించుకొని మనం చెప్పినటువంటి యొక్క పురుగు మందులు కనుక పిచికారి చేసుకుంటే మోతాదు పిచికారి చేసుకుంటే చాలా సమర్థవంతంగా దోమతో తప్పించుకొని అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నా సుదీర్ఘమైనటువంటి వరిలోతో పాటుగా మన వరిలో పరిశోధన చేసేటువంటి పురుగుల శాస్త్రవేత్తల వారి అనుభవాలను కూడా తెలియజేశాను. రైతు సోదరులందరూ కూడా వినమ్ర నమస్కారం తెలియజేస్తున్నాను.